ప్రాబ్లం ఏం లేదు. అంటే ఎస్ఐ క్వశ్చన్స్ 5 పేజెస్ రాయమన్నారు కదా. పర్వాలేదు, 5 పేజెస్ మీకు ఇదైనా పర్వాలేదు. యాక్చువల్ గా డివైన్ ఆరిజిన్ థియరీ ఎక్కువగా ఎస్ఐ క్వశ్చన్ లో రాదు. డివైన్ ఆరిజిన్ థియరీ అనేది నీకు ఒక్కటే అడగదు. అందులో ఏమడుగుతున్నాడు అంటే డివైన్ అంటే డివిజన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్ అని అడుగుతాడు. డివైన్ థియరీ అని అడగదు. అంటే అప్పుడు ఫోర్స్ థియరీ కానీ రిమైనింగ్ అదర్ థియరీస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వస్తాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే నీకు మ్యాటర్ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఏం అడిగామంటే ఓన్లీ డివైన్ థియరీ గురించి అడిగాము ఇందులో. ఓకేనా? ఇంట్రడక్షన్ అంతా కామనే. ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా కామన్ గా ఉంటుందండి, అన్నింటినీ కూడా కామనే. కామన్ అంటే స్టేట్ కూడా డిఫైన్ చేసాం సార్. అయినా పేజెస్ రాలేదంటే మీరు 3 పేజెస్ అయినా పర్లేదు. 3 or 4 పేజెస్ వరకు వస్తే నో ప్రాబ్లం. దాని గురించి ఎవరి అవసరం. మీకు డిఫరెంట్ ఆరిజిన్ ఆఫ్ థియరీస్ అని అడిగాడు అనుకో, అప్పుడు మాత్రం మీరు ఏమవుతుందంటే అన్ని థియరీస్ రాయడం కన్ఫ్యూజ్ అవుతుంది. ఎప్పుడు ఎగ్జామినేషన్ లో ఒక డివైన్ ఆరిజిన్ థియరీ అని ఏది అడగదు. డివైన్ ఆరిజిన్ థియరీ అని అడగదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆరిజిన్ థియరీస్ అని అంటాడు. అలాంటప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే మినిమైజ్ చేస్తూ రాసుకోవాలి. కొద్దిగా రాస్తామని, కొద్దిగా మినిమైజ్ చేయాలి. అన్ని థియరీస్ కలిపి కొద్దిగా రాస్తాం. ఇంట్రడక్షన్ రాస్తూ రాయాలి. అప్పుడు మీకు కరెక్ట్ సరిపోతుంది. పర్వాలేదులే, మీకు మ్యాటర్ సరిపోలేదని భయపడద్దు ఎప్పుడు కూడా. అందులో కాన్సెప్ట్ వరకు మీరు రాయగలిగితే చాలు. సైడ్ పెట్టి నీట్ గా మ్యాటర్ ఉంటే చాలు. ఇప్పుడు మనం ఏమో తగ్గిపోయింది, ఆన్సర్ తగ్గిపోయిందని మాత్రం భయపడద్దు. నెక్స్ట్ నిన్న మనం చెప్పుకున్న వాటిలో ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ చెప్తూ మధ్యలో ఆపాము. అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ లో ఎగ్జిక్యూటివ్ బాడీకి సంబంధించిన ఫంక్షన్స్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ బాడీకి సంబంధించిన వరకు ఎప్పుడైనా సరే మీకు ఫంక్షన్స్ అడిగేటప్పుడు మీరు ఏం చేస్తారంటే పార్లమెంట్ కానీ ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరైనా సరే ఎవరి గురించి అడిగినా సరే మీరు ఏం చేస్తారనంటే ఒక లాజిక్ గా ఆలోచించుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్, లెజిస్లేటివ్ ఫంక్షన్స్, మిలిటరీ ఫంక్షన్స్, డిప్లొమాటిక్ ఫంక్షన్స్, ఫైనాన్షియల్ ఫంక్షన్స్, జ్యుడిషియల్ ఫంక్షన్స్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరేం చదవక్కర్లా, ఎక్కడ ఏమి చదవక్కర్లా, దాని గురించి ఏమి ఆలోచించక్కర్లేదు. ఎక్కువగా ఆలోచించాల్సింది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్. అంటే ఎగ్జిక్యూటివ్ అంటే ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ అనమాట. మీరే కాదు, నేను చదువుకునేటప్పుడు కూడా నా టీచర్ చెప్పింది అదే. ఎందుకంటే ఎప్పుడైనా ఫంక్షన్స్ రాసేటప్పుడు ఇవి డివైడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటే ఎగ్జిక్యూటివ్ అనగానే అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్. అలాగే నెక్స్ట్ రెండోది ఏంటంటే లెజిస్లేటివ్ ఫంక్షన్స్. తర్వాత మూడోది ఏంటి అని అంటే ఫైనాన్షియల్ ఫంక్షన్స్, మిలిటరీ. అలాగే నెక్స్ట్ జ్యుడిషియల్ ఫంక్షన్స్. ఈ 4 ప్రతి దానికి కామన్ గా వస్తూ ఉంటాయి. ప్రతి దానికి కూడా ఇవి 4 కామన్ గా ఉంటాయి. ప్రతి దానికి కూడా కామన్ గా వస్తాయి. అందులో ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ లో నేను మీకు చెప్పున్నాను అంటే అపాయింట్మెంట్స్ చేస్తారని. ద ఇండియన్ ప్రెసిడెంట్ అపాయింటెడ్ ది డిఫరెంట్ మెంబర్స్ విత్ అప్రూవల్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ ది క్యాబినెట్ అప్రూవల్ తో అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. అది అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ లో తీసుకుంటే, లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఏం చేస్తుందంటే ప్రోరోగ్ చేయడం కానీ అంటే కండక్టింగ్ ద మీటింగ్స్ అంటే జాయింట్ సెషన్స్ మీటింగ్ కండక్టింగ్. వెన్ విల్ ద కండక్టింగ్ ద జాయింట్ సెషన్ మీటింగ్స్? When will we conducting the joint session meetings by the president? President ఎప్పుడు కండక్ట్ చేస్తారు జాయింట్ సెషన్ మీటింగ్స్? జనరల్ ఎలక్షన్స్ లో కానీ బడ్జెటరీ మీటింగ్స్ లో కానీ ఎమర్జెన్సీ పీరియడ్ లో కానీ ఈ 3 టైమ్స్ లోనే తీసుకుంటాడు. ఈ మీటింగ్స్ అనేవి కంపల్సరీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి దీనికి సంబంధించి ఒకవేళ పార్లమెంట్ మీటింగ్ లో లేదనుకోండి, దెన్ ప్రెసిడెంట్ ఇంట్రడ్యూసింగ్ ద ఆర్డినెన్స్. The president introducing the ordinance. Ordinance means government bill అన్నమాట. అది ఆర్డినెన్స్ అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ బిల్. ఇట్ ఈస్ నాట్ అప్రూవ్డ్ బై ది పార్లమెంట్. పార్లమెంట్ అప్రూవల్ ఎప్పుడు అవుతుందంటే ఆఫ్టర్ సెషన్స్ స్టార్ట్ అయిన తర్వాత 3 months లోగా తను యాక్సెప్ట్ చేయాలి. ఆర్డినెన్స్ కి రియల్ బిల్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఆర్డినెన్స్ అంటే అర్థం ఏంటి అని అంటే ఓన్లీ పార్లమెంట్, వితౌట్ పార్లమెంట్ నాట్ సీయింగ్ సెషన్స్. The President of India introducing the ordinance. ఓకే, ఆర్డినెన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. పార్లమెంట్ అయిన తర్వాత అది విత్ ఇన్ 3 months లో కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, వాయిస్ వస్తుందా, వినపడుతుందా?
క్లారిటీ ఉందా? ఓకే, నెక్స్ట్ మిలిటరీ ఫంక్షన్స్ వచ్చేటప్పటికి మిలిటరీ ఫంక్షన్స్ లో కూడా మనం చెప్పుకున్నాం నేను బిపిన్ రావత్ అని చెప్పేసి 3 ఫోర్సెస్ సంబంధించిన కమాండర్స్ ఉన్నాయి అపాయింటెడ్ బై ది ఇండియన్ ప్రెసిడెంట్ విత్ అప్రూవల్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ క్యాబినెట్. మిలిటరీ ఫోర్స్ కూడా ఆయనకి పవర్స్ అనేవి ఉంటాయి ఎగ్జిక్యూటివ్ బాడీకి. అలాగనే డిప్లొమాటిక్ ఫంక్షన్స్ అంటే ఇండియన్ ప్రెసిడెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ బాడీ అపాయింటెడ్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంబాసిడర్స్, డిఫరెంట్ నేషన్స్ అంబాసిడర్స్ appointed in the nation or outside. Why they appointed the different ambassadors? Why they appointed the different types of ambassadors in the India or outside? Development of the relations. Development of the relations. Relations development కోసం మాత్రమే వీళ్ళని అపాయింటెడ్ అనేది జరుగుతుంది. అలాగనే ఫైనాన్షియల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ ఫంక్షన్స్ లో ఎక్కువగా తీసుకొచ్చిందంటే ఫైనాన్షియల్ బిల్స్, బడ్జెటరీ మీటింగ్స్ అనేది బడ్జెట్ మీద సంబంధించిన వరకు దాని జాయింట్ సెషన్స్ మీటింగ్ కండక్ట్ చేసేది ఎవరు అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ. ఎగ్జిక్యూటివ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రమోషన్ ఫర్ పాపులర్ వెల్ఫేర్ త్రూ ది సెకండ్ ఫైనాన్షియల్ పాలసీ. Formulation of the implementation of the budget is an important task of the executive. Budget is another the important task of the executive body. ఎగ్జిక్యూటివ్ బాడీకి సంబంధించిన వరకు ఇది ఒక ప్రధానమైన టాస్క్ మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే జుడిషియల్ ఫంక్షన్స్. యాక్చువల్లీ ఈజ్ అపాయింటెడ్ ది ఆల్ జుడిషియరీ బాడీ మెంబర్స్. యాక్చువల్లీ రీసెంట్లీ ఆల్రెడీ ఈ సా సిజేఐ అపాయింటెడ్ బై ది ఇండియన్ ప్రెసిడెంట్. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కూడా అపాయింట్ చేసేది ఎవరు? అపాయింటెడ్ ది సిజేఐ నౌ ఇండియన్ ప్రెసిడెంట్. చూసారా, ఇండియన్ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నాడు అంటే ఆయనకి ఫుల్ పవర్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ జ్యుడిషియరీ ఫంక్షన్స్ లో కూడా ఆయనకి పూర్తిగా ఫంక్షన్స్ అనేది ఉన్నాయి. అప్డేటెడ్ గా ఆయన ఫుల్ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ వరకు వచ్చేటప్పటికి ఎగ్జిక్యూటివ్ బాడీకి పవర్స్ కూడా మనం చూసుకోవడం జరిగింది. అలాగే జ్యుడిషియరీ బాడీకి తీసుకుందాం. ఒకటి లెజిస్లేటివ్ మనకు ఉన్నాయి పవర్స్ ఉన్నాయని చెప్పాము. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీ పవర్స్ ఉన్నాయని అన్నాము. తర్వాత జ్యుడిషియరీ బాడీ. జ్యుడిషియరీ బాడీ అని అనగానే మనం ఏం చెప్తున్నాము? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది జ్యుడిషియరీ బాడీ? What is the main function of the judiciary body? To appoint the judges. What is the main function of judiciary body? Interpretation of laws. Intana? Interpretation of laws kadamma. Checks whether the law is prepared constitutionally or not. Yes. Ante that's a laws are good or bad decided by the judiciary body. Laws are interpretation of laws అని అంటాం. అందుకని ఏమంటామంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాస్ బై ది జుడిషియరీ బాడీ. జుడిషియరీ ఇస్ టు సెటిల్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ద ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్ బై ద ఇంటర్ప్రిటింగ్ అండ్ అప్లైయింగ్ లాస్. ద జడ్జెస్ ఆర్ టు బి ది అపాయింటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ మెరిట్ అండ్ క్వాలిఫికేషన్. దే హోల్డ్ ఆఫీస్ టిల్ దే రిటైర్. దే షుడ్ బి ఆనెస్ట్ అండ్ ఇంపార్షియల్. చూసారా, యాక్చువల్ గా జుడిషియరీ బాడీని అపాయింట్ చేసేది కూడా ఎవరు అని అంటే లెజిస్లేటివ్ బాడీ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ అపాయింట్ చేస్తున్నారు. జుడిషియరీ బాడీని అపాయింట్ చేస్తారు. ఈరోజు సిబిఐ ఉందనుకోండి, సిబిఐ అనగానే ఏముంది? ఇది ఇండిపెండెంట్ జుడిషియరీ. బట్ దట్ ఇండిపెండెంట్ జుడిషియరీ ఆల్సో డిపెండ్ అపాన్ ది లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ. అంతేనా? సిబిఐ అని అంటాం మనం. అంటే అర్థమేంటి? మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. కానీ బట్ ఈజ్ ఆన్ కంట్రోల్ ఆఫ్ ది లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ. లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ కంట్రోల్లోనే ఉంటారు. వాళ్ళు అపాయింట్ చేస్తేనే ఈయన అపాయింట్ అయ్యాడు. వాళ్ళు తీసుకున్న ప్రయారిటీని బట్టి ఈయన లైన్లోకి రావడం జరిగింది. ఈయనకి ఫుల్ పవర్స్ ఏమున్నాయి? కొంతవరకే పవర్స్, కానీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ బాడీ. అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ బాడీ. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుస్తుంది. జ్యుడిషియరీ అనగానే ఏమవుతుందంటే ఇది ద కంట్రోలింగ్. అంటే 3 వింగ్స్ కూడా లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ 1 by 1 ఆప్షన్ అన్ని కూడాను లింకప్ అయి ఉన్నాయి. ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నాయి. ఇండియన్ డెమోక్రసీ సిస్టమ్ లో ఏమవుతుందంటే లెజిస్లేటివ్ తో పాటు ఎగ్జిక్యూటివ్ తో పాటు జ్యుడిషియరీ. అంటే త్రీ ఆర్గాన్స్ ఆఫ్ లింకప్. ఈ 3 కూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నాయి. అయితే జ్యుడిషియరీ బాడీకి సంబంధించిన ఫంక్షన్స్ ఏంటి? వాట్ ఆర్ ది మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ బాడీ? జ్యుడిషియరీ బాడీ సంబంధించిన వరకు మనం తీసుకుంటే అందులో ఏంటి అని అంటే అపెలేట్ జ్యూరిస్డిక్షన్ అనేది ఒకటి ఉంది.
applying laws. The courts decide the cases by the interpreting and applying laws. Sir, first that the courts decide the cases by interpreting and applying laws. అలాగనే క్రియేషన్ ఆఫ్ లాస్, చట్టాన్ని తయారు చేయడం, క్రియేషన్ ఆఫ్ లాస్. ద డెసిషన్ ఆఫ్ ది జ్యుడిషియరీ ఫ్రమ్ ది ప్రిసెంట్స్ టు బి ద ఫాలోడ్ ఇన్ సిమిలర్ కేసెస్. ఇంతకు ముందు నేను చెప్పాను జ్యుడిషియల్ రివ్యూ కానీ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అనేవి చెప్పాను. అంటే అర్థం ఏంటి అని అంటే ప్రీవియస్ రికార్డ్స్ సంబంధించిన కేసెస్ ని నెక్స్ట్ కేసెస్ లో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రీవియస్ ఓల్డ్ కేసెస్ సంబంధించిన డెసిషన్స్ అన్నిగాను ప్రతి కేసెస్ లో వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ద జ్యుడిషియల్ రివ్యూ ఆర్ ది కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. జ్యుడిషియల్ రివ్యూ ఆర్ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ మనం చెప్పుకుంటాం. చట్టాన్ని ఇక్కడ తయారు చేసేది వాళ్ళు. క్రియేషన్ ఆఫ్ లా అంటే చట్టాన్ని తయారు చేసేది జస్ట్ ఓన్లీ ప్రీవియస్ జస్టిస్ ని తీసుకొని ప్రజెంట్ కేసెస్ కి అది ఉపయోగపడుతుందా లేదా చూడటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది క్రియేషన్ ఆఫ్ లా. అలాగే సేఫ్ గార్డింగ్ ద కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డింగ్ కూడా ఉపయోగపడుతుంది. ద జ్యుడిషియరీ సేఫ్ గార్డింగ్ constitutional and the division of powers between the central and state governments. It protects the rights of the individuals through the writs and declares the unconstitutional laws and as well as their rights. Actually, every human being having some rights. Every human being having some rights and also a directive principle of state policy. Unnaya? Directive principles of state policy unda? You know directive principles of state policy? Directive principles of state policy ante entama? Directive principles of state policy. What are the principles of state policies? వాయిస్ వస్తుందా? అది స్టేట్ పాలసీ ఉంది ఏమా? ఏంటి చెప్పు. చెప్పింది వాయిస్ నాకు బ్రేక్ అయింది, అందుకు చెప్పు, పర్వాలేదు. To create social and economic conditions under which the citizens can lead a good. యాక్చువల్ గా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని అంటే అర్థం ఏంటంటే ఇందులో 3 పాయింట్స్ మనం తీసుకుంటాం. దీనికి ఏంటంటే ఇది కాన్స్టిట్యూషనల్ ఫాలోయింగ్ అనేది ఉండదు. కాన్స్టిట్యూషనల్ గా దీనికి సెక్యూరిటీ అనేది ఏమి ఉండదు. కాన్స్టిట్యూషనల్ సెక్యూరిటీ అనేది ఉండదు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి కాన్స్టిట్యూషనల్ సెక్యూరిటీ అనేది ఏమి ఉండదు. కాన్స్టిట్యూషనల్ సెక్యూరిటీ అనేది ఏమి ఉండదు. వాయిస్ వస్తుందా మీకు? అయితే ఇందులో ఏముంటుందంటే లిబరల్ ప్రిన్సిపల్స్, గాంధీయన్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని ఉంటాయి, లిబరల్ ప్రిన్సిపల్స్ అని ఉంటాయి. వీటిని ఏం చేస్తుంటారంటే జస్ట్ ఓన్లీ ఆప్షనల్ గా యూజ్ చేయటమే. ఓన్లీ జస్ట్ యూజింగ్ ద ఆప్షనల్. ఇట్ ఈస్ నాట్ డిపెండ్ అపాన్ ది ఎనీ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్. కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ మీద యూజ్ చేయం. కానీ ఫండమెంటల్ రైట్స్ అయితే కంపల్సరీ సెక్యూరింగ్ బై ద కోర్ట్స్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ది రిట్స్. కోర్టుల ద్వారా సెక్యూరిటీ చేసుకోవడం జరుగుతుంది. హెబియస్ కార్పస్ కానీ, మ్యాండమస్ కానీ, కోవరెంట్ కానీ, టెర్షరీ కానీ రిట్ల ద్వారా కొంతవరకు సెక్యూరిటీ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతవరకు సెక్యూరిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ రిట్ల ద్వారాను ఫండమెంటల్ రైట్స్ ని కొంతవరకు సెక్యూరిటీ చేసుకోవచ్చు. అలాగే అండ్ ఆల్సో హ్యావింగ్ సమ్ అడ్వైజరీ ఫంక్షన్స్. అడ్వైజరీ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ బాడీకి సంబంధించిన వరకు, జ్యుడిషియరీకి సంబంధించిన వరకు కొన్ని advisory functions ఉన్నాయి. The judiciary can give a advisory opinion on a question of law at the request of the executive or legislature. Anytime legislature or executive asking the some advices from the judiciary body. Anytime the judiciary body giving the advices to the legislative or executive body for important issue time లోని బిల్లు చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఇష్యూస్ లో వీళ్ళు కొన్ని అడ్వైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు సుప్రీంకోర్టు వాళ్ళు అడ్వైజెస్ ఇస్తారు. అలాగే నాన్ జ్యుడిషియల్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ద జ్యుడిషియరీ హ్యాస్ టు మేక్ రూల్స్ ఫర్ ఇట్స్ ఓన్ ఫంక్షనింగ్. ఇట్ అపాయింట్స్ అఫీషియల్ ఫర్ ద ప్రాపర్ కండక్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. ఇట్ అపాయింట్స్ ది గార్డియన్స్
ట్రస్టీస్ అండ్ రిసీవర్స్. వీళ్ళు ట్రస్టీస్ ని కానీ గార్డియన్స్ ని కానీ అండ్ రిసీవర్స్ ని కానీ అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ది అపాయింట్ ఆఫ్ ది గార్డియన్స్, రిసీవర్స్ అండ్ ట్రస్టీస్ ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మిసిలియస్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ద చీఫ్ జస్టిస్ అడ్మినిస్టర్స్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ యాక్ట్స్ యాజ్ ద యాక్టింగ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ నెసరీ. ఒక టైంలో ఓత్ ఆఫ్ ప్రామిస్ కూడా చేసే అధికారం కూడా ఎవరికి ఉంది అని అంటే, ఓత్ ఆఫ్ అంటే మన చీఫ్ జస్టిస్ చేయిస్తాడు. ఇండియన్ ప్రెసిడెంట్ తో చేయించడం జరుగుతుంది. ఇండియన్ ప్రెసిడెంట్ తోని ఓత్ ఆఫ్ ప్రామిస్ అనేది చేయించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జ్యుడిషియరీ బాడీకి సంబంధించి కూడా ఎన్నో ఫంక్షన్స్ అనేది ఉన్నాయి. ఇట్ ఈస్ ఈక్వల్ ఫంక్షన్స్ టు ద లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఆర్ జ్యుడిషియరీ. లెజిస్లేటివ్ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయో, ఎగ్జిక్యూటివ్ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, అలాగే జ్యుడిషియరీ బాడీకి కూడా ఫంక్షన్స్ ఉన్నాయి. ది 3 ఆర్గన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ కి సంబంధించిన ఈ 3 ఆర్గన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగనే ఇక్కడ జడ్జెస్ ని అపాయింట్ చేస్తున్నారు. జడ్జెస్ ని అపాయింట్ చేస్తారు. హూ ఆర్ అపాయింటెడ్ ది జడ్జెస్ ఇన్ ఇండియా? జడ్జెస్ ని ఎవరు అపాయింట్ చేస్తుంటారు ఇండియాలో? హూ ఆర్ అపాయింటెడ్ జడ్జెస్ ఇన్ ఇండియా? హూ ఆర్ అపాయింటెడ్ జడ్జెస్ ఇన్ ఇండియా? ప్రెసిడెంట్ సార్. ప్రెసిడెంటే. కానీ ప్రెసిడెంట్ ఎలాగా డైరెక్ట్ అపాయింట్ చేసేస్తాడు? ఆయన ప్రెసిడెంట్ డైరెక్ట్ అపాయింట్ చేస్తాడు. గవర్నర్ చేస్తాడు కాదు. మీకు ఇంకొక విషయం ఏంటంటే, గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఎవరైనా సరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే చేస్తాడు. జడ్జెస్ ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కానీ కొలీజియం అనేది ఉంటుంది. కొలీజియం అంటే ఇట్ ఈస్ ద సీనియర్ బాడీ ఆఫ్ ది జ్యుడిషియరీ. జ్యుడిషియరీ సంబంధించిన సీనియర్ బాడీస్ తో కూడుకుని ఉంటుంది. దట్ కొలీజియం ఈజ్ ద సుప్రీం కోర్టు సంబంధించిన కొలీజియం అని అంటారు. అది అంటే అందులో సీనియర్ మోస్ట్ జడ్జెస్ అందులోనే పార్టిసిపేషన్ ఉంటుంది. వాళ్ళు చేసే యాక్సెప్టెన్స్ అని తీసుకొని ప్రపోజల్స్ అనేవి గవర్నమెంట్ కి పంపించడం జరుగుతుంది. అంటే ద కొలీజియం గివింగ్ ఏ రిపోర్ట్ టు ద ఇండియన్ గవర్నమెంట్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ది డిఫరెంట్ జడ్జెస్. అంటే అది ఇండియన్ గవర్నమెంట్ కి పంపించడం జరుగుతుంది. ఇండియన్ గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ క్యాబినెట్. వాళ్ళు అప్రూవల్ చేసిన తర్వాత దెన్ దట్ అంటే అప్రూవల్ బై ది ప్రైమ్ మినిస్టర్ అండ్ ద క్యాబినెట్, దెన్ ద లిస్ట్ ఈస్ గోయింగ్ టు ది ఇండియన్ ప్రెసిడెంట్. ఫైనల్లీ ద ఇండియన్ ప్రెసిడెంట్ అపాయింటెడ్ ద జడ్జెస్. ఇప్పుడు ఎన్వి రమణ గారిని డైరెక్ట్ గా అపాయింట్ చేయలేదే, కొలీజియం సిఫారసు చేసింది. అంటే కొలీజియం లో వన్ ఆఫ్ ది మెంబర్ ఎవరు? చీఫ్ జస్టిస్ చేశాడు. అండ్ గవర్నమెంట్ అప్రూవల్ చేసింది. గవర్నమెంట్ అప్రూవల్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ యాక్సెప్టెడ్, దెన్ టేకింగ్ ద ఓత్ ఆఫ్ ప్రామిస్. అప్పుడు ఓత్ ఆఫ్ ప్రామిస్ జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరిని తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే, గవర్నమెంట్ అనేది యాక్టివిటీ అనేది మెయిన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ది జడ్జెస్, ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెన్ అపాయింట్ ద జడ్జెస్ బట్ హీ క్యాన్ రిమూవ్ దెమ్. ఎలక్టెడ్ జడ్జెస్ కెనాట్ బి ఇంపార్షియల్ అండ్ ఇండిపెండెంట్. ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే, ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెన్ అపాయింటెడ్ ద జడ్జెస్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? ఇండియన్ ప్రెసిడెంట్ అపాయింటెడ్ ది జడ్జెస్. అయితే జడ్జెస్ ని వాళ్ళు రిమూవ్ చేయలేరు, కానీ వాళ్ళు ఇంపార్షియల్ గా బిహేవ్ చేయడానికి అవకాశం ఏమీ ఉండదు. అండ్ ఆల్సో టైమ్ ఆఫ్ టెన్యూర్ ఎంత ఉంటుంది అని అంటే 65 years. The judges of the Supreme Court and the High Courts in India hold office till 65 years and 62 years respectively. 65 and 62 years అనేది ఉంటుంది. వాళ్ళ టైమ్ ఆఫ్ టెన్యూర్ ఎంత ఉంది? 65 years. అలాగే కొన్ని సందర్భాల్లో 62 years మాత్రమే ఉంటుంది. అలాగనే సెక్యూరిటీ ఆఫ్ ఆఫీస్, వీళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో జడ్జెస్ ని రిమూవ్ చేసేయవచ్చు. ఎలా చేసేయవచ్చు అని అంటే, ఇన్ ఇండియా ద జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ ద హై కోర్ట్ కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ వెన్ ద చార్జెస్ మేడ్ అగైన్స్ట్ దెమ్ ఆర్ పాస్డ్ బై ది 2/3 majority in both houses of the parliament. The process must be made more difficult. చూసారా, వీళ్ళని ఎవరినైనా బయటకు తప్పించేయాలని అంటే 2/3 majority యాక్సెప్టెడ్ రిమూవ్. వాళ్ళని జడ్జెస్ ని కూడా బయటకు తొలగించవచ్చు. ఇండియన్ ప్రెసిడెంట్ మనం చేస్తాం, రిమూవ్ చేసేస్తున్నాం. ఎందుకంటే ఇంపీచ్మెంట్ పెట్టేసి 2/3 majority యాక్సెప్టెడ్ బోత్ హౌసెస్ అండ్ రిమూవింగ్ ఫ్రమ్ ద ఆఫీస్. ఇండియన్ ప్రెసిడెంట్ ని అపాయింట్ చేసేటప్పుడు జడ్జెస్ రిమూవ్ చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు, వీళ్ళని కూడా తీసేయవచ్చు.
ఇక్కడికి వచ్చే శాలరీస్ కూడా ఎలా ఉంటాయంటే కంటెంజెన్సీ ఫండ్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. జ్యుడిషియరీ బాడీకి సంబంధించిన కంటెంజెన్సీ ఫండ్స్ నుంచి వస్తాయి. జ్యుడిషియల్ రైట్స్ ఏ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ది safeguard the independence of judiciary. Judicial review means the ability of the judiciary to declare null and void the acts made by the acting and the laws passed by the legislature if they are not in the accordance with the provisions of the constitution. Three, the Supreme Court compulsory follows the legislative act. Legislative చేసిన acts ని follow వాళ్ళు ఫాలో అవ్వకుండాను ఏమి చేయడానికి అవ్వదు. ఎందుకంటే లెజిస్లేచర్ మేకింగ్ ద లా, దట్ లాస్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ డిసైడింగ్ బై ద జుడిషియరీ, ఫైనల్లీ డిసైడింగ్ బై ది జుడిషియరీ బాడీ. జుడిషియరీ బాడీ డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు చెప్పేటట్టుగా వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ గా ఉంది అనేది చూసే బాధ్యత ఎవరి మీద ఉంది అంటే కోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. Thus, the independence, the impartiality and the freedom of the judiciary are secured. The context, the relations of the judiciary with the legislature on one hand and the executive on the other states of the review. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కానీ జుడిషియరీ కానీ లెజిస్లేచర్ కానీ మూడింటికి కూడా ఏముంటుందంటే క్లోజ్లీ రిలేషన్షిప్, రిలేటెడ్ ఆర్డర్తో ఉంటాయి. ఇక్కడ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఏంటి, what is the main function of the legislature? Making laws. Making laws by the చట్టాన్ని తయారు చేసే బాధ్యత ఎవరి మీద ఉంది? Who is the responsibility of making the laws? Legislatures ఉంది. లెజిస్లేచర్ చేసే పనిని ఏం చేస్తున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఎగ్జిక్యూటివ్ బాడీ మీద ఉంది. అది అవునా కాదని చేసేది ఎస్ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనే డిసైడింగ్ బై ది జ్యుడిషియరీ బాడీ. అంటే ప్రతి దానికి కూడా మనకి ఆర్గాన్స్ ఎలాగున్నాయో ఈ 3 ఆర్గాన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద రన్నింగ్ ఆఫ్ ది గవర్నమెంట్ రన్నింగ్ లో. ఈ 3 ఆర్గాన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ గా మనం చూసుకోవాలి. Very important for the development of the nation, for the development of the government. Appropriate, Emma. దీని మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే you're asking me. ఏమైనా మీకు అర్థం అవ్వలేదని అంటే నేను చెప్తాను మళ్ళీ. చెప్పండి. Directly powers in development of executive powers as concerned. ఇదమ్మా Development of the powers of executive పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఇద్దరు బుక్ ఉందా? ఉంది సార్, అర్థం కాదు. అందులో పేజీ నెంబర్ 19 లో వచ్చి 90 ఇప్పుడు 90లోనే ఉన్నాను సార్. 90లో అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఉన్నాయా? సార్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ లో ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ అంటే అర్థం ఏంటి? అపాయింట్మెంట్స్ అన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ మీన్స్ అపాయింట్మెంట్స్. అంటే దేనికి సంబంధించిన వరకు గవర్నమెంట్ సంబంధించిన అపాయింట్మెంట్స్ అంతా చూసుకునేది ఎవరు అంటే ఎగ్జిక్యూటివ్ బాడీయే. అందుకే అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ లో అదే తీసుకున్నారు. ఓకే, ఏమైందా? నెక్స్ట్ అలాగే లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఉన్నాయి చూడు. లెజిస్లేటివ్ ఏముందంటే మేకింగ్ లా, చట్టాన్ని తయారు చేసేది ఎవరు చేస్తారు? ఆ తయారు చేయించే బాధ్యత ఎవరి మీద ఉంది అని అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ మీద ఆధారపడి ఉంటుంది. లాస్ ఆర్ మేకింగ్ బై ది లెజిస్లేచర్. లెజిస్లేచర్ అనేది మేకింగ్ చేస్తుంది అని, అది లెజిస్లేటివ్ ఫంక్షన్స్. అలాగే మిలిటరీ ఫంక్షన్స్ ఉన్నాయి, అంటే అపాయింట్మెంట్స్ ఆఫ్ ది 3 ఫోర్సెస్ అపాయింట్మెంట్స్ అనేది తీసుకోండి. అలాగే డిప్లొమాటిక్ ఫంక్షన్స్ తీసుకోండి. డిప్లొమాటిక్ అంటే అంబాసిడర్స్ అపాయింట్మెంట్స్, అంటే సెలెక్టింగ్ రిలేషన్స్ డెవలప్మెంట్ బిట్వీన్ ద డిఫరెంట్ నేషన్స్. అలాగే ఫైనాన్షియల్ ఫంక్షన్స్ వచ్చేది బడ్జెటరీ మీటింగ్స్
సంబంధించిన వరకు, అంటే దానికి ఫైనాన్షియల్ అనగానే బడ్జెట్. అలాగే జ్యుడిషియరీ సంబంధించిన వరకు సుప్రీంకోర్టు హైకోర్టు తాలూకా జస్టిస్ అపాయింటెడ్. ఒక్కసారి చదివితే అది అర్థం అవ్వలేదన్నట్టు మనకి అర్థం చెప్తాం అండి. ఒక్కసారి అది రివైజ్ చేసి ఒక్కసారి చదువు, ఆ పాయింట్స్ ఒక్కసారి చదువు. నీకు ఎక్కడ రాలేదంటే మార్క్ చేసుకో, నాకు పర్సనల్ గా అడుగు, చెప్తాను. ఓకే, అదర్ స్టూడెంట్స్ రిమైనింగ్ స్టూడెంట్స్ చూడండి. ఇంకేముంది మీకు? ఇంకా దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే దానికి ఒక్కసారి నేను చెప్పింది ఒకసారి రివైజ్ చేసి చదవండి, సరిపోతుంది. అది ఒకవేళ ఏమైనా ఇది ప్రాబ్లం ఉంది అని అంటే ఇమీడియట్లీ దెన్ నెక్స్ట్ క్లాస్ యు ఆర్ ఆస్కింగ్ మీ. ఓకే, ఎస్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.